మహేందర్ గౌడ్లు జనంతా మీ అందరు ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్ముడికి అనే కోరిక. రెండవది మా జే మల్లేష్ ఉన్నావు బిడ్డ, నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డు ఉన్నాడు, తమ్ముడిని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్ లేవు, స్వాతి గణేష్ మా చెల్లె 12వ వార్డు పేరు ఉన్నది. ఈ చెల్లెని కూడా మీరు అందరూ ఆశీర్వదించండి. అదేవిధంగా తమ్ముడు నవీన్ 13వ వార్డు నుంచి నవీన్ కూడా ఆశీర్వదించండి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం వేసుకుంటున్నాం. మనకు 4000 పెన్షన్ కోసం వేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు 2.5 ఏళ్ళు అయింది మాట తప్పారు. వాళ్ళకు చురుకు పుట్టాల్సిందే. వాళ్ళు భూమి మీద లేరు, గాలి ఉన్నారు, భూమి మీద లేవాలి. వాళ్ళను ప్రశ్న కూడా కారు గుర్తు కొట్టేసి దీవించాలని మా అన్నదమ్ములు మీరు అయితే మా సార్ మాకు చెప్తారు అనుకునేది. నమస్కారం అందరికీ. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ఇంత ఓపికగా విన్న మా అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే. రోడ్లు వేపించిండు, దానిలో నువ్వు ఇంకింత మంచిగా చేయ, ఆయన కంటే ఇంకింత మంచిగా చేయవాయంటే లాల్లో తొడలు జరగొడతా, నీ పేగులు కూడా వీక్తా, నీ కళ్ళ గుడ్లు పెట్టుకొని ఆడతా, గివి తప్ప ఇంకేమన్నా చేస్తుండా? నోరిప్పితే తిట్టుడే తిట్టుడు. మీరు టీవీ చూడబుద్ధి అవుతుందా? తిట్లు కావాలన్నా పెట్టుడు కావాలన్నా? నువ్వు కేసీఆర్ 2 సీరియల్ ఇచ్చిండు, 4 ఇనుంటివి. నువ్వు కేసీఆర్ 1 ఇస్తే నువ్వు 2 ఇనుంటివి. అంతకంటే మంచిగా చెయ్యి. కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తాను, 4000 ఇచ్చి శభాష్ అనిపించుకో. ఆ ఇచ్చే 2000 కూడా 2 నెలలే కొట్టిండు మధ్యలో. చూసిరా లేదా? 1 నెల పోయింది మధ్యలో. పోయిన ఏడాది 1 నెల పోయింది, ఈ ఏడాది 1 నెలకి కొట్టింది. అది ఏం చేసింది అవ్వన్నది. ఇప్పుడు ఎవరో 30 తారీఖు లాస్ట్కి తీసుకుపోయి ఆయన 1 నెలకి కొడుతుంది. ఫస్ట్ మొదటి వారంలో వస్తలేదు, లాస్ట్కి తీసుకుపోయి ఆయన తన నడివికి 1 నెల కొట్టేస్తుండు, 3 నెలల కొట్టేస్తుండు. 4000 దేవుడు కానీ ఇచ్చే 2000 కూడా 1 నెల కొట్టేస్తుంది. ఈ రకమైన మోసం జరుగుతావు. ఇప్పుడు మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి. కానీ ఈ తిట్లు ఎవరికి కావాలి? తిట్లు కావాలన్నా? తిట్లు తప్ప ఆయన ఏమైనా ఉన్నాయా? తల్లి పని ఉన్నది ఏమన్నా? ఇప్పుడు ఈ 10 ముచ్చేటది ఈ మాధారంలో గిట్లే మాట్లాడుకున్నాం. ఏదన్నా కొత్తగా ఈ 2.5 సంవత్సరాలు అయింది, ఏమన్నా రూపాయి పని అయింది పూర్ణాలు రూపాయి పని మాధారంలో. దయచేసి అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది, మన పిల్లలు మంచిగా చదువుతారు. సో అందుకే మా అక్క చెల్లెలకు నేను పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది. కారు గుర్తు కోటేసి కేసీఆర్ ను గెలిపింది. మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటాం మనందరం. ఈ ఎరువుల బాధలు పోవాలన్నా వద్దు? ఎరువుల బాధలు, కరెంటు బాధలు పోవాలి, ఎరువుల బాధలు పోవాలి, మన పిల్లలకు చదువులు మంచిగా రావాలి, 4000 పింఛన్ రావాలి, అక్క చెల్లెళ్ళకి 2500 రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకి సురుకు పెట్టారు. బంగారం ధర తగ్గాలనా? నీకు బిడ్డ ఉన్నది అయింది, నీకు పెళ్లికేసిన బిడ్డనట్టుంది, నీకు రంగు ఎక్కువ కొట్టుంది. బిడ్డలు ఉన్నారు అనుకో, అందుకే అర్థమవుతుంది బంగారం అని గడవరిస్తుంది అప్పటి నుంచి. ఆడవిళ్ళ తల్లికి బిడ్డ ఎట్లా పెరుగుతుంటే తల్లికి అంత బరువు అట్లా పెరుగుతుంటది. ఇంత పుస్తకాలనే చేయించాలి కదా. 1,50,000 అయిపోయాయి, 1,60,000 అయిందండి నిన్న. సరే అమ్మ, అన్ని మంచి జరగాలంటే ఉన్నాం, దేవుడు ఉన్నాడు. మళ్ళా ఎప్పుడైనా ఒక సామెత ఉంటుంది వెంకట, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్లే అయింది మొన్న కూడా. ఈ కేసీఆర్ చేసే పని కంటే రేవంత్ రెడ్డి ఆడే అబద్ధాలే జల్దీ చుట్టినాయి, నమ్మినాం, ఆగమైనాం. ఇక అయిపోయింది. ఇక ఇప్పటికైనా మళ్ళీ మనం తెచ్చుకొని మంచి రోజులు చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా మీరు చేయలేక కొంచెం గటు వేరే దిక్కు ఆగమైంది, మన దిక్కు పోలే బిడ్డ. వాస్తవానికి మన మెదక్ జిల్లా దిక్కు మంచిగానే మనం కేసీఆర్ దిక్కే ఉన్నాం. జర వేరే దిక్కు కొంచెం కింది మీద అయ్యి మనం దెబ్బ తగిలింది. సరే
తప్పక చేద్దామమ్మా. ఏం పేరు అమ్మ పేరు? లక్ష్మమ్మ చెప్పినట్టు తప్పక ఆలోచన చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ మా మహేందర్ గౌడ్ నిలబడ్డాడు. ఏడున్నోరా బాబు, దండం పెట్టుకో. మహేందర్ గౌడ్ జరంతా మీ అందరు ఆశీర్వాదం ఇవ్వాలి మా తమ్ముడికి అనే ఒక కోరిక. రెండవది మా జే మల్లేష్ ఉన్నావు బిడ్డ, నమస్తే పెట్టుకో. జే మల్లేష్ 11వ వార్డు ఉన్నాడు, తమ్ముడిని ఆశీర్వదించండి. అట్లే మా చెల్లె స్వాతి గణేష్ లేవు. స్వాతి గణేష్ మా చెల్లె 12వ వార్డు పేరు ఉన్నది. ఈ చెల్లెని కూడా మీరు అందరూ అడ్డు అందరూ ఆశీర్వదించండి. అదేవిధంగా తమ్ముడు నవీన్ 13వ వార్డు నుంచి నవీన్ కూడా ఆశీర్వదించండి. ఇది ఎవరి కోసమో కాదు, మన కోసం మనం వేసుకుంటున్నాం. మనకు 4000 పెన్షన్ కోసం వేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకు 2.5 ఏళ్ళు అయింది, మాట తప్పారు. వాళ్ళకు తురుపు పుట్టాల్సిందే. వాళ్ళు భూమి మీద లేరు, గాలి ఉన్నారు. భూమి మీద లేవాలి. వాళ్ళను ప్రశ్ని కూడా కారు గుర్తు కోటేసి దీవించాలని మా అన్నదమ్ములు మీరు అయితే మా సార్ మాకు చెప్తారు అనుకునేది. నమస్కారం అందరికి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ఇంత ఓపికగా విన్న మా అక్క చెల్లెలకు అందరికీ పేరు ధన్యవాదాలు. నమస్కారం.